శ్రీశ్రీ బతికుంటి ఇట్లా రాసునో రాయకపోవునో గాని మాజీ మంత్రి హరీష్ రావు సార్ లోపట ఉన్న ఇంత మంచి కవి మాత్రం బయటికి రాకపోవు కావచ్చు. కాంగ్రెస్ సర్కార్ మీద ఇంత మంచి అక్షరాలు రాసిండు అంటే హరీష్ రావు కళానికి మంచి కవితా గుణం ఉన్నదన్నట్టే కదా. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ తీరును కవితా రూపంలో చెప్పిండు. చెవులు విండి చేతులు పెట్టినంత పని చేసిండు కవితతోనే. అసెంబ్లీ సమావేశాలు అంటేనే అబ్బో ఆ లొల్లి మనకెందుకు, అదో పెద్ద తలకాయ నొప్పిరా బాబు అనుకునేటట్టు ఉండే అసెంబ్లీని కవితలు చదివి సర్కారు ఎమ్మెల్యేలకు కూడా పానం హుషారయ్యేటట్టు చేసిండు. బల 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 బల్లలు జరిసేటట్టు చేసిండు. ఏసీ గాలికి ఎవరన్నా కునుకుపాట్లు తీసేటోళ్ళు ఉంటే దిగ్గున లేచి ఏం జరుగుతున్నదని పరిశాన అయ్యేటట్టు చేసిండు. కాంగ్రెస్ సర్కార్ గొప్పతనం చిన్న చిన్న కవితలల్లో చెప్తే ఓడిచేదా, రాస్తే ఎన్ని రోజులైనా ఓడవది. అయినా 4-5 లైన్లల్లో హరీష్ రావు సార్ రాసిండు అంటే గ్రేట్ కదా. ఈ కవితల మీద సమాధానం చెప్పడానికి సర్కార్ దగ్గర మాటలు ఉన్నాయో లేవో తెలియదు కానీ 4 కోట్ల తెలంగాణ పబ్లిక్ సెల్లులల్లా హరీష్ రావు సారు కవిత చేరి వహువా వహువా అనిపించుకుంటున్నదట. ఇసొంటి ఇంకో 2-3 కవితలు రాస్తే హరీష్ రావు సారు కూడా తెలంగాణ కళాకారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలై అసెంబ్లీలో పాటలు పాడినట్టు హరీష్ రావు సారు కూడా ఇక కవితలు చెప్తాడు కావచ్చు ముందు ముందు అని అనుకుంటున్నారట తెలంగాణ జనాలు. నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెస్ కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు